నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఎలాంటి బొమ్మ పెట్టుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, బొమ్మలు పెట్టడం అనేది వేరు, విగ్రహం పెట్టడం వేరు. ముందు ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. దుష్ట శక్తులు అంటే ఏమిటి అంటే, అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో పీడ పట్టిందంటారు, ఏదో రోగం వచ్చింది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటారు. అంటే ఏమిటి? దానివల్ల నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ నుంచి మొదలుపెట్టి నువ్వు తింటున్నటువంటి పాత్ర వరకు ప్రతి ఒక్కటి శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి. నువ్వు పీలుస్తున్న గాలి శుభ్రమైందాకా చూసుకోవాలి. ఇంటికి మనకి పైన బూజు బట్టి ఉంటుండడం, పనికిరాని వస్తువులు ఉండడం, ఇవన్నీ కూడా, ఒక ఫ్యాను, ఒక ఏసీ అనుకోండి, ఫ్యాను, మనం కూర్చున్నటువంటి కుర్చీ, మనం తింటున్న బల్ల కానివ్వండి, పళ్ళెము, వస్త్రాలు, ప్రతి ఒక్కటి పరిశుభ్రంగా ఉండాలి. ఏ ఇల్లు అయితే నీకు పరిశుభ్రంగా అందంగా కనపడుతుందో ఆ ఇంట్లో భూత ప్రేత పిశాచాలు ఉండవు. ఏ ఇంట్లో అయితే విరిగిపోయిన వస్తువులు, పలిగిపోయిన వస్తువులు, చిరిగిపోయినటువంటి చీకిపోయిన వస్త్రాలు, పనికిరానటువంటి ఇనుప ముక్కలు, మనకి ఎప్పుడో నా కూతురు మనవడి బారసాలకు కావాలని చెప్పేసి ఒక పెట్టె పెట్టుకుంటాం మేము. ఒక పెట్టెలు పెట్టుకొని, నా కూతురు మనవడి బారసాలకి, నా కూతురికి పెళ్లి కాలేదు, నా కూతురు కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టాలి, దాని కొడుకు పుడితే బారసాలు చేయడానికి పెట్టెలు దాచుకుంటాం కొన్ని. అవన్నీ కూడా దరిద్రం అన్నమాట. ఇవన్నీ మనకి రోగాన్ని కలిగిస్తాయి. రోగం అంటేనే మనకి భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షు అని అర్థం. అవి ప్రత్యక్షం కనబడవు మనకి. అప్పట్లో కనబడ్డాయి. ఎందుకు? వాటితో యుద్ధం చేసేవాళ్ళు డైరెక్ట్గా పాపం అర్జునుడు, నకుల సహదేవులు, రాముడు, లక్ష్మణుడు ఉండేవాళ్ళు. పాపం మనకి అంత శక్తి మనకు లేదు కదా. మనకి ఈ రూపంలో కనిపిస్తారు. మనకి ఈ రూపంలో, రోగాల రూపంలో, ధన నష్ట రూపంలో కనిపిస్తారు. కాబట్టి ఇటువంటి గ్రహ పీడ అంటే ఇటువంటి గ్రహాల యొక్క బాధను తొలగించుకోవడానికి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. ఆ తదుపరి ఇప్పుడు ఇంట్లో నువ్వు జీవమున్న మొక్కల్ని పెట్టుకోవాలి. జీవం వచ్చే మొక్కల్ని పెట్టుకోవాలి. తులసి కోట ఉండాలి. ప్రతి ఇంట్లో తులసి కోట ఉండాలి. ప్రతి ఇంట్లో మారేడు చెట్టు ఉండాలి. ఆ తదుపరి మీకు ఇంట్లో ఒక మంచి సుగంధమైనటువంటి వాసన ఎప్పుడు కూడా ఉండాలి. అంటే ఇంట్లో మంచి అగరబత్తి, మంచి ధూపం వేసుకోవడం, సాంబ్రాణి పొగ వేసుకోవడం, ప్రతి వారం సాంబ్రాణి పొగ వేసుకోవడం, ప్రతి వారం ఇంటి శుభ్రం కడుక్కోవడం వల్ల అనుకూలం ఉంటుంది. ఇక మూడవది ఇప్పుడు మనకి బొమ్మలు పెట్టుకోవడం. ఏ బొమ్మలు పెడితే మంచిది అంటే విగ్రహాలు. విగ్రహం ఏదైనా సరే దేవుడిని పూజించడానికి అంగుష్ట ప్రమాణం ఇంతే ఉండాలి. విగ్రహం దేవుడి గదిలో ఉండేవి, పూజించేవి. ఏదైనా బొమ్మగా కావాలనుకున్నప్పుడు అది ఒక మట్టి బొమ్మగా చేసుకున్నప్పుడు 3 అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఏది ఉండాలి ఫస్ట్ అంటే, ఒక గణపతి, ఒక కృష్ణుడు, ఒక సుబ్రహ్మణ్య స్వామి, ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శివుడు, అంతవరకు తప్ప ముగ్గురు శివుళ్ళు, ముగ్గురు వినాయకుళ్ళు, సందుకొక వినాయకుడిని, సందుకొక వెంకటేశ్వర స్వామి పెట్టడానికి అవకాశం లేదు. ఏదన్నా 3 విగ్రహాలు తెచ్చుకొని మొట్టమొదటిగా మనకి ముఖద్వారం దగ్గర ఒక విగ్రహాన్ని, మళ్ళీ మధ్య హాల్లో భవనం దగ్గర ఒక విగ్రహాన్ని, పడగదిలో ఒక విగ్రహాన్ని, ఈ 3 విగ్రహాలు తప్ప అంతకు మించి అక్కర్లేదు. ఇందులో మీకు ఇష్టమైనవేవి, ఇందులో ఉండాల్సినవి చెప్పాను కదా మీకు. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, శివుడు, కృష్ణమూర్తి స్వామి, పిల్లల గురి పెట్టుకునేవాడు మురళీధరుడు ఉండాలి. ఆ స్వామిని పెట్టుకుంటే విశేషమైనటువంటి శుభం కలుగుతుంది. బెడ్రూమ్ లో కృష్ణుడు ఎందుకు అంటే, శుభకరమైనటువంటి సంతాన వృద్ధి కొరకు మురళీధరుడిని పెట్టుకోవాలి మనం. వినాయకుడు ఎందుకు? రాగానే ఆకర్షణ కొరకు మనకి సింహద్వారం దగ్గర వినాయకుడిని పెట్టుకోవాలి. మధ్య గదిలో శివుణ్ణి కాని పెట్టుకోవచ్చు, లేదా మీకు విష్ణుమూర్తిని పెట్టుకోవచ్చు. ఎందుకు? అతిథి దేవో భవ, వచ్చినటువంటి భోజన మర్యాదలకు లోటు ఉండకుండానికి మధ్య గదిలో మనము విష్ణుమూర్తి కానీ శివుని పెట్టుకుంటే ఆ ఇంటిలో వర్చస్సు ఉంటుంది, సౌకర్యం జీవనం ఉంటుంది, భార్యాభర్త అన్యోన్యత ఉంటుంది, పిల్లల మధ్యలో సాన్నిధ్యం ఉంటుంది, కుటుంబం ఎప్పుడు కూడా సుఖమయంగా ఉంటుంది, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇది విశేషం. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.